హాయ్ మాస్టర్స్. రోజుకొక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 97వ రోజు అండి. ఈరోజు మొక్కల సాధువు లూథర్ బర్నాంక్ గారి గురించి తెలుసుకుందాం. మొక్కల పెంపకాన్ని మెరుగుపరచడంలో శాస్త్రజ్ఞానం మాట అలా ఉంచి పనికి వచ్చే ముఖ్యమైన కిటుకు ప్రేమ. ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారు లూథర్ బర్నాంక్. కాలిఫోర్నియాలో శాంటా రోసాలో ఆయన తోటలో ఆయన పక్కగా నేను నడుస్తూ ఉండగా చెప్పిన మాటలు. తినటానికి పనికి వచ్చే నాగజముడు మొక్కల మడి దగ్గర మేము కొన్ని క్షణాలు ఆగాం. ఆయన ఇలా చెప్తున్నారు: ముళ్ళు లేని నాగజముడు తయారు చేయటానికి నేను ప్రయోగాలు నడుపుతూ ఉన్నప్పుడు ప్రేమ స్పందనలు సృష్టించడానికని నేను తరచుగా మొక్కలతో మాట్లాడుతూ ఉండేవాడిని. నీవేం భయపడక్కర్లేదు అంటూ ఆ మొక్కకు ధైర్యం చెప్పేవాడిని. నీ రక్షణ కోసం నీకు ఈ ముళ్ళు అక్కర్లా, నేను నిన్ను కాపాడతా అంటూ చెబుతూ ఉన్నప్పుడు క్రమంగా ఎడారులో పెరిగే ఉపయోగకరమైన మొక్క ముళ్ళు లేని రకంగా మారింది. ఈ అలౌకిక ఘటనకు నేను ఎంతో ముగ్ధుని కూడా అయ్యాను. సార్, మౌంట్ వాషింగ్టన్ కొండ మీద మా తోటలో నాటడానికి నాకు కొన్ని నాగజముడు ఆకులు ఇవ్వండి అని బర్నాంక్ గారిని కోరాను. అంతలో దగ్గరలో ఉన్న ఒక పనివాడు కొన్ని ఆకులు నాకు తుంచివ్వటానికి తయారయ్యాడు. అయితే బర్నాంక్ అతను ఆపారు. స్వామివారి కోసం నేనే వాటిని తుంచిస్తాను అంటూ 3 ఆకులు నాకు ఇచ్చారు. తర్వాత వాటిని నాటాను. అవి క్రమంగా పెద్ద తోటగా వృద్ధి అవుతుంటే చూసి ఎంతో ముచ్చటపడ్డాను. తాము సాధించిన వాటిలో చెప్పుకోదగ్గ మొదటి విజయం పెద్ద రకం బంగాళదుంప అని చెప్పేవారు. ఆ మహా ఉద్యాన శాస్త్రవేత్త. ఆ బంగాళదుంప ఇప్పుడు కూడా ఆయన పేరుతోనే ప్రసిద్ధికి ఎక్కింది కూడా. అకుంఠిత ప్రతిభా సంపత్తితో ఆయన ప్రకృతి సిద్ధంగా ఉన్న మొక్కల్ని అంటుగట్టి మెరుగుపరిచి కొన్ని వందల రకాలు ప్రపంచానికి అందించారు. టమాటా, మొక్కజొన్న, గుమ్మడికాయ వంటి కూరగాయలు, చెర్రీలు, రేగిపళ్ళు, బేరిపళ్ళు, గసగసాలు, లిల్లీలు, గులాబీలు మొదలైనటువంటివి ఆయన రూపొందించిన కొత్త బర్నాంక్ రకాలు కూడా. లూథర్ గారు నన్ను ప్రసిద్ధమైన వాల్నట్ చెట్టు ముందుకు తీసుకువెళ్తూ ఉంటే నేను కెమెరా ఫోకస్ చేశాను. ప్రకృతి పరిణామాన్ని ప్రయత్నపూర్వకంగా త్వరితం చేయవచ్చునన్న సంగతి ఆ చెట్టుతోనే నిరూపించారు ఆయన. ఒక్క 16 ఏళ్లలోనే ఆ ఆక్రోట్ చెట్టు సమృద్ధిగా కాయలు పండించే స్థితికి చేరుకుంది. ఏమాత్రం దోహదం జరగకుండా ప్రకృతి సహజమైన రీతిలో ఈ పరిణామం రావాలంటే అంతకు రెట్టింపు కాలం పట్టేది. బర్నాంక్ గారి చిన్న పెంపుడు కూతురు తన కుక్కతో ఆడుకుంటూ తోటలోకి వచ్చింది. లూథర్ గారు అమ్మాయి వైపు ఆప్యాయంగా చేయూపుతూ, అది నా మానవ వృక్షం. ఇప్పుడు నేను మానవజాతిని బ్రహ్మాండమైన ఒక మొక్కగా చూస్తున్నాను. దాని అత్యున్నత ప్రయోజనాలను నెరవేరటానికి కావలసిందల్లా ప్రేమ, విశాలమైన ఆరుబయట వల్ల కలిగే ప్రకృతి సహజమైన లాభాలు, తెలివిగా అంటుగట్టడం చేయటం. నా జీవిత కాలంలోనే వృక్ష పరిణామంలో ఎటువంటి అద్భుత ప్రగతి గమనించానంటే, ప్రపంచంలో పిల్లలకు సాదాగాను హేతుబద్ధకంగాను జీవించటానికి సంబంధించిన నియమాలు కనుక నేర్పితే ఆరోగ్యవంతమైన సుఖవంతమైనటువంటి ప్రపంచం రూపొందుతుందన్న ఆశాభావంతో దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను. మనం ప్రకృతి దగ్గరికి, ప్రకృతి దైవం దగ్గరికి తప్పకుండా తిరిగి వెళ్లాల్సిందే. లూథర్ గారు ఆరుబయట తరగతులు, ఆనందము, నిరాడంబరత గల వాతావరణం ఉన్న మా రాంచీ విద్యాలయాన్ని మీరు ఒక్కసారి సందర్శించాలి. అలా చేస్తే మేము ఎంతగానో సంతోషిస్తాను అన్నాను. నా మాటలు బర్నాంక్ గారి హృదయాన్ని కదిలించాయి. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయం చిన్నపిల్లల విద్య. లోతైన ప్రశాంతమైన ఆయన కళ్ళల్లో ఆసక్తి తొణికిసలాడుతూ ఉండగా నా మీద ప్రశ్నల వర్షం కురిపించారు ఆయన. ఆ తర్వాత చివరికి ఇలా అన్నారు: స్వామీజీ, మీ విద్యాలయాలు లాంటివే ముందు యుగాలకు ఒక ఆశారేఖ.
పిల్లల్ని ప్రకృతి నుంచి విడదీసేసి వాళ్ళలో వ్యక్తిత్వ వికాసాన్ని కుంటుపరిచిన మన కాలపు విద్యా వ్యవస్థలంటే నాకు ఎంతో కంపరం పుడుతుంది. ఆచరణాత్మకమైన మీ విద్యా ఆదర్శాలతో నేను మనస్ఫూర్తిగా ఏకీభవిస్తున్నా. ఆ సాధుపురుషుని దగ్గర నేను సెలవు తీసుకునే సమయంలో ఆయన ఒక చిన్న పుస్తకం మీద సంతకం పెట్టి దానిని బహిష్కరించారు. వాస్తవంగా బర్నాంక్ గారు సంతకం చేసినటువంటి ఫోటో కూడా ఒకటి నాకు ఇచ్చారు. ఒకప్పుడు లింకన్ బొమ్మను అమూల్యంగా భద్రపరుచుకున్నటువంటి హిందూ వర్తకుడు లాగానే నేను కూడా దాన్ని భద్రపరుచుకున్నాను. అంతర్యుద్ధాల కాలంలో అమెరికాలో ఉన్న ఆ హిందువుకు లింకన్ మీద ఎంతో అభిమానం ఏర్పడిందంట. ఆ దాస్య విముక్తి ప్రదాత బొమ్మ ఒకటి సంపాదించే వరకు భారతదేశానికి తిరిగి రావటానికి అతనికి ఏమాత్రం మనస్కరించలే. న్యూయార్క్లో ఉండే డేనియల్ హంటింగ్టన్ అని ప్రసిద్ధ చిత్రకారుడి చేత ఆయన బొమ్మ వేయించడానికి అనుమతి వచ్చే వరకు కదలనని ప్రెసిడెంట్ లింకన్ నివాస భవనం దగ్గర భీష్మించుకొని కూర్చున్నాడు. చివరికి ప్రెసిడెంట్ లింకన్ ఆశ్చర్యపోయి తనకు అనుమతి కూడా ఇచ్చాడు. బొమ్మ పూర్తి అయిన తర్వాత ఆ హిందువు విజయగర్వంతో దాన్ని కలకత్తా కూడా తీసుకొచ్చాడు. బర్నాంక్ తను రాసినటువంటి పుస్తకాన్ని దాని మీద సంతకం పెట్టి నా చేతికిస్తూ, ఇది ది ట్రైనింగ్ ఆఫ్ ది హ్యూమన్ ప్లాంట్, అంటే మానవ వృక్ష శిక్షణ అన్న విషయం మీద రాసినటువంటి పుస్తకం అన్నారు ఆయన. శిక్షణలో కొత్త రకాలు నిర్భయ ప్రయోగాలు ఎంతో అవసరమైనప్పుడు పండ్లలోనూ పూలలోనూ అత్యుత్తమమైన వాటిని సాధించడంలో ఒక్కోసారి అతి సాహసంతో చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఫలించాయి. అలాగే పిల్లల కోసం విద్యాబోధన సంబంధమైన నవకల్పనలు కూడా ఇంకా బహుసంఖ్యాకంగా సాహసికంగా తయారు కావాలి అని చెప్పారు ఆయన. ఆయన పుస్తకాన్ని ఆ రోజు రాత్రే గాఢమైన ఆసక్తితో చదివాను. ఆయన కన్ను మానవ జాతికి మహోజ్వలమైన భవిష్యత్తును దర్శిస్తుంది అనిపించింది. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా మొండి ప్రాణి, మార్చటానికి వీలు కాకుండా ఉండేది, నిశ్చితమైన కొన్ని అలవాట్లకు స్థిరపడ్డది ఒక మొక్క. ఈ మొక్క యుగ యుగాలుగా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ వస్తున్నటువంటి విషయం గుర్తుంచుకోవాలి. బహుశా అనేక యుగాలకు పూర్వం రాళ్లలో పుట్టి సుదీర్ఘ కాలగతిలో కూడా ఏ విధమైన పెద్ద మార్పు చెందకుండా ఉన్నదే అదే కావచ్చు. ఇన్ని యుగాల ఆవృత్తిలో మొక్క అసమాన దృఢత్వం గల సంకల్ప శక్తిని అలవరుచుకోదంటారా? నిజానికి కొన్ని రకాల తాడి చెట్ల లాంటి మొక్కలు ఎంతగా మార్పుకు లోను కాకుండా ఉంటాయంటే ఇంతవరకు ఏ మానవ శక్తి వాటిని మార్చలేకపోయింది. మొక్క సంకల్ప శక్తితో పోలిస్తే మానవ సంకల్ప శక్తి బలహీనమైనది. కానీ మొత్తం మొక్కకున్న యావజ్జీవ దృఢత్వం కేవలం ఇంకో కొత్త జీవితో దాన్ని కలిపినంత మాత్రాన ఎలా విచ్ఛిన్నమైందో చూడండి. సంకరకరణం వల్ల దాని జీవితంలో సంపూర్ణము శక్తివంతము అయినటువంటి మార్పు తీసుకురావటం కూడా జరిగింది. దృఢత్వంలో అవిచ్ఛిన్నత వచ్చినప్పుడు దాన్ని ఓర్పుగా పర్యవేక్షిస్తూ ఎంపిక చేస్తూ ఆ మార్పును స్థిరపరిస్తే కొత్త మొక్క కొత్త రీతిగా జీవిస్తుంది, పాత రీతికి తిరిగిపోదు. చివరికి దాని దృఢ సంకల్ప శక్తి విచ్ఛిన్నమై పరివర్తితమవుతుంది. అదే ఎంతో సంవేదనాశీలంగాను సమ్యంగాను ఉండే శిశు స్వభావ విషయంలో అయితే సమస్య చాలా తేలికవుతుంది. మహానుభావుడైనటువంటి ఆ అమెరికా దేశీయుడి వైపు అయస్కాంతం వైపు లాగబడినట్లుగా నేను ఆయన కలుసుకోవటానికి మళ్ళీ ఎన్నోసార్లు వెళ్తుండేవాడిని. ఒకరోజు ప్రొద్దున్నే నేను వెళ్ళేసరికి పోస్ట్ మ్యాన్ బర్నాంక్ గారి అధ్యయన మందిరంలో దాదాపు 1000 ఉత్తరాలు పెట్టి వెళ్ళాడు. ప్రపంచం నలుమూలల నుంచి ఉద్యాన శాస్త్రజ్ఞులు ఆయనకు ఉత్తరాలు రాశారు. స్వామీజీ, మీరుండటం వల్లనే నేను తోటలోకి రావటానికి నాకు కావాల్సిన సమయం దొరికింది అని ఎంతో ఉల్లాసంగా చెప్పారు లూథర్ గారు. ఆయన ఒక పెద్ద డస్క్తో సొరుగు లాగారు. దాని నిండా విదేశీ యాత్రలకు సంబంధించిన కరపత్రాలు 100 కొద్దీ ఉన్నాయి. చూడండి, ఇలాగే నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. నా మొక్కలకి ఉత్తర ప్రత్యుత్తరాలకి
కట్టిపడేసిన వాడిని కావటం వల్ల అప్పుడప్పుడు ఈ బొమ్మల కేసు చూస్తూ విదేశీ యాత్రల మీద నాకున్న కోరిక కూడా తీర్చుకుంటూ ఉంటాను అని చెప్పి నవ్వుతూ చెప్పారు. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానస. థ్యాంక్ యూ.